నమస్కారం. ఈరోజు ఒక భారతీయ మహిళగా నాకు చాలా గర్వంగా, గౌరవంగా ఉంది. అందరూ మహిళల సాధికారత గురించి, మహిళల సమానత్వం గురించి మాట్లాడతారు. కానీ మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అది మనకు ఈరోజు మహిళల పట్ల ఉండే వారి గౌరవం, నమ్మకం వల్ల మనకు 16th, 17th, 18th ఈరోజుతో మొదలై పార్లమెంట్లో 33% విమెన్ రిజర్వేషన్ బిల్ ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారు. అది నేను మాటలలో నా ఆనందాన్ని నేను తెలుపుకోలేకపోతున్నాను. మొన్ననే నేను నారీ శక్తి వందన సమ్మేళనంలో డెలిగేట్గా వెళ్ళాను. ఆ రోజు మోదీ గారు వారి స్పీచ్లో ఫస్ట్ స్టార్టింగ్లోనే ఏం చెప్పారు అంటే, ఇక్కడ కూర్చున్న మహిళలందరూ నన్ను ఆశీర్వదించండి, మీకు నేను ఎంతో చేయాలనుకుంటున్నానని చెప్పి వారు చెప్పారు. అండ్ అన్ని రంగాలలో మహిళలు పురుషులతో సమానంగా సూపర్గా వర్క్ చేస్తున్నారు, రాణిస్తున్నారు. అందుకొరకే ఇది చాలా అవసరం మనకు. 1993లో మనకందరికీ తెలిసిన విషయమే, గ్రామాలలో పంచాయతీరాజ్ జిల్లా పరిషత్లో 33% వచ్చింది. ఇప్పుడు గ్రామం నుంచి అది దేశం వరకు మహిళలు పాలసీలో మేకింగ్లో ఉండాలి అని మేమందరం కోరుకుంటున్నాము. ఎందుకంటే మహిళలు చాలా సెన్సిటివ్ అండ్ ఇమోషనల్. ఒక ఇల్లు బాగా ఉండాలంటే మహిళ వల్లనే అవుతుంది. అండ్ ఇప్పుడు మన దేశం ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే విమెన్స్ పార్టిసిపేషన్ చాలా ఉండాలని నా అభిప్రాయం. ఎప్పటి నుంచో మేమందరం ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే మనకు ఒక మహిళ వచ్చి కంటెస్ట్ చేయాలంటే ఆ టికెట్ రావటం, ఆ ప్రాసెస్ అంతా ఎంత కష్టం. ఇప్పుడు ఇది ఉంటే ఇంకా చాలా మంది ముందుకు వస్తారు, ఎడ్యుకేటెడ్ గర్ల్స్ ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జాగ్రఫికల్గా చూసినప్పటికీ కూడా మన దేశంలో ఇప్పుడు వీ హ్యావ్ మన ప్రెసిడెంట్ ఈజ్ అ లేడీ, అండ్ దెన్ మన ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ అ మహిళ. అలాగే వీవ్ హ్యాడ్ ఇన్ ద పాస్ట్ అ ప్రైమ్ మినిస్టర్. పక్క దేశాలన్నింటిలో కూడా ఇప్పుడు శ్రీలంక తీసుకోండి, నేపాల్, ఈవెన్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, అందరికీ టాప్ మోస్ట్ పొజిషన్స్లో విమెనే ఉన్నారు. అట్లా చూసుకుంటే అమెరికాలోనే ఎప్పుడు విమెన్ ప్రెసిడెంట్ అవ్వలేదు. సో మన అందరూ వీఆర్ వెరీ 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 హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ద పాలసీ మేకింగ్. అండ్ నేను కూచిపూడి రంగంలో 5.5 డెకేడ్స్ నుంచి ఉన్నాను. ఎప్పుడు నాకు గర్ల్ చిల్డ్రన్ అండ్ విమెన్తోనే వర్క్ ఉంటుంది. అండ్ మెయిన్లీ సేఫ్టీ ఆఫ్ విమెన్ గురించి చాలా మనం ఇంకా చెయ్యాలి అని నా అభిప్రాయం. అండ్ ఈ బిల్ పాస్ అయితే తొందరలో ఇవన్నీ విమెన్ పాలసీ మేకింగ్లో వస్తారు. అండ్ వికసిత్ భారత్ అంటే విమెన్ ఉంటేనే 1940లో అది లైక్ ఇట్ విల్ రియలీ బి అ రియాలిటీ అని నేను అనుకుంటున్నాను. మన మనుస్మృతిలోనే చెప్పారు, యత్య నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడే ఆ దేశం బాగుపడుతుందని. అండ్ మహిళలందరికీ నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, ఇంకా ముందే చెప్తున్నాను, ఎందుకంటే అది మనకి ఒక రియాలిటీ అవ్వబోతుంది. అండ్ భారత్ మాతాకి జై.